హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ గ్యాంగ్. సో ముందు వీడియో చూసే ఉంటారు కదా, ఇదైతే ఆ డే 2 వితౌట్ అవర్ పేరెంట్స్ అనమాట. సో ఇట్స్ ఆల్రెడీ 6 o'clock. మేమందరం లేచి మా పనులు మేము చేసుకుంటున్నాం అనమాట. అండ్ బాలాజీ వాళ్ళైతే ఆల్రెడీ ట్యూషన్కి వెళ్ళిపోయారు. అక్క లేసి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతుంది. అండ్ ఇక రాధిక అయితే ఆల్రెడీ లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది అండ్ లంచ్ కూడా రెడీ చేసేస్తుంది అనమాట. ఇప్పుడైతే క్లీన్ చేస్తుంది ఇల్లు. సో అది ఎంత ఫాస్ట్గా లేసిందో మా కోసం అని చెప్పేసి పాపం. సో అంతా ఇల్లంతా క్లీన్ చేస్తుంది. సో ఇప్పుడు మేమైతే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాం. ఈలోపు మా ఇంట్లో వాళ్ళు కాల్ చేసి ఏంటి లేచారా లేదా, ఏం చేస్తున్నారు, లంచ్ ఏం ప్రిపేర్ చేసుకున్నారు, బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేసుకున్నారు, అందరూ ఓకేనా, బాగున్నారా అని కనుక్కుంటున్నారు. వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. మా అక్క అయితే మాకు బ్రేక్ఫాస్ట్కి పూరి చేసింది, మంచిగా మేము అడిగామని చెప్పేసి. సో ఇక నేనైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి కాలేజ్కి స్టార్ట్ అయిపోయాను. సో ఇంకైతే ఏముంటుంది గైస్, కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ కలుస్తాం మేము అందరూ ఉండండి. సో నేనైతే కాలేజ్ నుంచి వచ్చా. ఈరోజు అయితే లేట్ అయింది కొంచెం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాం. సో వీళ్ళందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు గైస్, చక్కగా టీవీ చూసుకుంటున్నారు మంచిగా. సో నేనే లేట్ అయ్యాను ఈరోజు కాలేజ్ నుంచి రావడం. ఇంత అల్లరి ఎందుకు చేస్తున్నావు? పెద్దదాని అవ్వా ఎప్పుడవుతావు? నాకెప్పుడు తెలుసు? మరి నువ్వు ఇంత అల్లరి చేస్తే పెద్దోళ్ళు అవ్వరంట. సో ఈ పార్సెల్ ఏంటని చూస్తున్నారా? మేమైతే ఏం ఆర్డర్ చేసుకోలేదు. సో ఊర్లో గృహప్రవేశం జరిగింది కదా, సో అక్కడి నుంచి మనకి పార్సెల్స్ వచ్చాయన్నమాట. పులిహోర, ప్రసాదం అవన్నీ వచ్చాయన్నమాట మనకి. ఇక అక్క ఇప్పుడే ఆఫీస్ నుంచి వస్తుంది అనమాట, అదే క్లాస్కి వెళ్ళి వస్తుంది అనమాట. సో ఏమైనా చిన్న టెన్షన్ పెడదామని ఒక చిన్న ప్లాన్ చేద్దాం అనుకున్నాం. మా ఇంట్లో ఏదో పెద్ద గడికారం అనమాట. నువ్వు ఇలాంటి మంచి పనులు ఎప్పటి నుంచి చేస్తున్నా? నువ్వు పడుకుంటే మేము చేయాలి కదా. సరే గైస్, పదే మనం బయటికి వెళ్ళిపోదాం. సో ఈవిడ మొత్తం ఇల్లంతా సర్దుతుంది. వెళ్దాం నైట్కి అన్నం తిన్నాక. యోగి అంట చైనా ఎక్కడో పడిస్తుంది అంట, తెప్పిస్తారంట, తెగిపోయిందంట. విను నాకు ప్రాంక్ చేసి వచ్చినంటే ఇల్లు ఏమొచ్చా కావాలని ఖచ్చితంగా చేస్తారే, ఏది సర్దుకుంటానా, తిట్టుకొని ప్రాంక్ చేస్తారా. లాకెట్ పోయినట్టు ఇంకేంటి అన్ని నీటి సర్దితే టీపై ఉంది కదా, దీని కవర్ కిందనా, పిల్లో కవర్ కింద ఏమొచ్చో చూస్తే ఇంకేంటి లవ్ సింబల్ కనిపిస్తుంది. మీరు ఎలా చేస్తారో యోగి, నేను ఎంత టెన్షన్ గా ఆలోచించేస్తున్నాను. ఏడ్ చేసేద్దామా, అమ్మాలకి ఏడ్ చేద్దామా.